నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? సుశీల్. సుశీల్ భాయ్. ఏం చేస్తుంటారు? పాన్ షాప్. ఓకే. ఎట్లుంది బిజినెస్? ఓకే ఫైన్. ఫైన్ ఓకేనా? ఏరియా అన్నది? వారీస్ కూడా. ఏ డివిజన్ కిందకి వస్తుంది? సికింద్రాబాద్ డివిజన్. అంటే కాన్స్టిట్యూన్సీ సికింద్రాబాద్. సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ. ఎవరు ఎమ్మెల్యే ఎవరైనా? పద్మారావు. ఓకే. గౌడ్ సార్. ఎట్లుంటది మరి పర్ఫార్మెన్స్ ఎట్లుంది ఎమ్మెల్యే గారు? ఓకే పర్వాలేదు. ఓకే. ఎట్లున్నాయన్నా మీ ఏరియాలో ఏమైనా సమస్యలు కనిపిస్తా ఉన్నాయి? ఎట్లుంది అసలు పరిస్థితి? ఇదే గాంజాయిగాళ్ళు వాళ్ళు వీళ్ళు అంతా ఎక్కువైపోయారు. రాత్రిపూట అది పెట్రోలింగ్ ఉంటే బెస్ట్. రావట్లేదా ఈ ఏరియాలో? ఉండట్లేదా? ఉంటారు ఇక నైట్ అవుట్ అంతా మొత్తం ఇదంతా ఇంకా బ్యాచ్ మొత్తం వాళ్ళే. ఏరియా మొత్తం. ఓకే. ఇప్పుడు మీ ఏరియాలో ఈ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ ఏంది అసలు? నీళ్లు మంచిగా వస్తున్నాయా? ఏంది పరిస్థితి? నీళ్ళైతే పర్వాలేదు. ఇక డ్రైనేజ్ అంటే అప్పుడప్పుడు లీకేజ్ అవుతూనే ఉంది. కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. చేస్తే చేయడానికి వెళ్తే కంప్లైంట్ చేసి ఇక ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి డిలే అవుతుంది. అంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, సో ఎట్లా అనిపిస్తుంది అన్న పాలన పరంగా చూస్తుంటే? పాలన పరంగా అంటే ఇక నాట్ బ్యాడ్. ఓకే. అంటే కంపారిజన్ చేస్తే ఇంతకుముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందా? తేడా అంటే ఇక దాని అదే ఇదే కదా. అంటే ఇప్పుడు పథకాలు ఉన్నాయి, 6 గ్యారెంటీలు అని చెప్పేసి వీళ్ళు పెట్టిలు, ఇంత ముందు వాళ్ళు కూడా కొన్ని పథకాలు పెట్టిలు. అంటే ఏం అంటే అందుతున్నాయి అసలు ప్రజల్లోకి వస్తున్నాయి? ఏమో గ్యారెంటీ మాకైతే ఇప్పటివరకు ఒక్కటి కూడా రాలేదు. ఇప్పుడు ఇంద్రం ఇల్లు కావచ్చు, ఏది రాలేదు మాకు. ఫ్రీ కరెంట్ అంటున్నారు, గ్యాస్ అంటున్నారు, ఇట్లా చాలా పథకాలు పెడుతున్నారు కదా. కొన్ని అమలు అయినాయి, కొన్ని కాలేవు. ఓకే. అంటే ఇప్పుడు రాబోయే రోజులలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి, కార్పొరేటర్కి సంబంధించిన ఎలక్షన్స్. ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉండొచ్చు? ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. చెప్పలేము, అది ఎలక్షన్స్ అయ్యే వరకు అయితే చెప్పలేము. ఎందుకంటే టక్ ఆఫర్ ఉన్నాయి కదా, 3 పోటా పోటీ. అంటే చూస్తున్న దాని ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ అధికారులు ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. కాబట్టి అంటే ఎవరికి ఎక్కువ అవకాశాలు వచ్చేటట్టు కనిపిస్తున్నాయి? బీజేపీకి రావచ్చు. ఎవరున్నారు? క్యాండిడేట్ ఉన్నారా? ఉన్నారు కదా. ఇంతకుముందు ఎవరు ఇక్కడ కార్పొరేటర్? హేమా ఉండే. ఎట్లుండే పర్ఫార్మెన్స్? పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఓకే. సో ఈసారి ఏమైనా చేంజెస్ ఉంటాయా? ఉంటుండొచ్చు ఇక్కడ. ఓకే. సో రాష్ట్రంలో అంటే ఇంతకుముందు కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి. సో ఎవరు బెస్ట్ అంటే ఏం చెప్తారు? ఎవరంటే ఇట్లా చెప్తాం, ఇద్దరు అంతేగా. 10 years ఆయన రూలింగ్, ఇప్పుడు 3 సంవత్సరాలు ఈయన రూలింగ్ లో ఎవరు మంచిగా అనిపించింది? ఇదే పర్వాలేదులే. ఓకే. థ్యాంక్ యూ. రైట్.